భారీ వర్షాలకు హైదరాబాద్ పద్మ కాలనీలో నాలాకు సమీపంలో ఉండే సేఫ్టీ గోడ కూలింది. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రెండు భవనాల్లోనే ఉన్న వారిని ఖాళీ చేయించారు. అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఏ క్షణానైనా ఆ భవనాలు కూలిపోతాయనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. భారీ వర్షాలకు హైదరాబాద్ పద్మ కాలనీలో నాలాకు సమీపంలో ఉండే సేఫ్టీ గోడ కూలింది. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రెండు భవనాల్లోని ఉన్న వారిని ఖాళీ చేయించారు. అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఏ క్షణానైనా ఆ భవనాలు కూలిపోతాయనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. నాలాకు సమీపంలో ఉండే సేఫ్టీ గోడ కూలింది. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రెండు భవనాల్లోని ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. అక్కడ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఏ క్షణానైనా భవనాలు కూలిపోతాయనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. భారీ వర్షాలకు హైదరాబాద్ పద్మ కాలనీలో నాలాకు సమీపంలో ఉండే సేఫ్టీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రెండు భవనాల్లోని ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. అక్కడ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఏ క్షణానైనా ఆ భవనాలు కూలిపోతాయనే ఆందోళన స్థానికులు వ్యక్తమవుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ వరలక్ష్మి, మనం చూసుకుంటే ఇక్కడ పద్మ కాలనీలో మనం ఉన్నాము. ఇప్పుడు పద్మ కాలనీలో ఉన్నటువంటి నేను ఏదైతే నా వెనకాల కనబడుతుందో అయితే ఈ యొక్క బిల్డింగ్ అండ్ అనదర్ వన్ ఇంకో పక్క ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు విజువల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా కూలడానికి రెడీగా ఉంది. ఇక్కడ బేస్మెంట్ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో ఇది మొత్తం టోటల్ గా బేస్మెంట్. ఈ బేస్మెంట్ మొత్తం టోల్ గా కూడా కూలిపోయిన ప్రమాదం అయితే ఉంటుంది. ఇది మొత్తం టోల్ గా G4 బిల్డింగ్. ఇది 4 అంతస్తుల బిల్డింగ్. ఈ 4 అంతస్తుల బిల్డింగ్ మొత్తం టోల్ గా చూసుకుంటే ఈ నాలా పక్కనే ఉన్నటువంటి గత 3 రోజులకు కురిసినటువంటి ఇదైతే ఏదైతే చూస్తున్నామో మనం విజువల్స్ లో ఇవన్నీ కూడా రాళ్ళు ఈ యొక్క సేఫ్టీ కూడా కట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క బిల్డింగ్ మొత్తం టోల్గా ఇప్పుడు చూస్తున్నది మనం మొత్తం ఈ యొక్క బేస్మెంట్. ఇది ఆ బేస్మెంట్ కింద ఉన్నటువంటి భాగం మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఏదైతే 7 కుటుంబాలు ఉన్నాయో ఆ 7 కుటుంబాలని మొత్తం టోల్గా కూడా అయితే ఖాళీ చేయించారు అధికారులు. ఖాళీ చేయించిన నేపథ్యంలో ఇది ఏ క్షణమైనా ఈ బిల్డింగ్ మొత్తం టోల్గా పడిపోయే అవకాశం ఉంది అంటూ కూడా సూచిక బోర్డు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ముందల ఇక్కడ మనం చూస్తున్నాం దీనికి ఆపోజిట్ గా ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ లో కూడా ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటూ కూడా ఈ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఈ యొక్క నాల మొత్తం టోల్ గా మరొక వరద కూడా వచ్చిందంటే మొత్తం ఈ యొక్క నాల ఏదైతే ఉందో ఈ యొక్క నాల మొత్తం టోటల్ గా పొంగి పొర్లుతుంది. మొత్తం ఎక్కడ చూసినా గానీ ఇదొక బిల్డింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం. 2 బిల్డింగ్స్. ఈ యొక్క బిల్డింగ్స్ ఇదొక ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ యొక్క బేస్మెంట్ మొత్తం టోల్ గా కనిపిస్తుంది. అయితే పిల్లర్స్ మొత్తం టోల్ గా బేస్మెంట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ కూడా తేలినటువంటి అయితే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కూడా ఇక్కడ వైపు ఎవరు రావద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా ఇది బేస్మెంట్ ఇది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది అయితే బేస్మెంట్ కింద మొత్తం టోల్గా ఏమీ లేదు. ఇక్కడ గోడ ఖాళీగా ఉంది. కాబట్టి ఇది తాత్కాలికంగా ఈ యొక్క గోడని ఇప్పుడు అధికారులు నిర్మిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో కూడా భారీ వర్షం కూడా వచ్చిందంటే మాత్రం ఈ యొక్క బిల్డింగ్ ఈ యొక్క 2 బిల్డింగ్స్ ఇది విజువల్స్ ఏవైతే ఉందో ఈ యొక్క పెద్ద బిల్డింగ్ దాని పక్కన ఉన్నటువంటి ఈ 2 బిల్డింగ్స్ మొత్తం టోల్గా కూడా కూలిపోయే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే ఇటు పద్మ కాలనీ ఏదైతే ఉందో పద్మ కాలనీలో ఉండేటటువంటి మొత్తం టోటల్ గా కూడా పద్మ కాలనీలో ఉండేటటువంటి ఈ యొక్క కాలనీ వాసులు కూడా భయపడుతున్నారు. ఈ యొక్క 2 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో
అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక సూచిక బోర్డు కూడా పెట్టారు. ఈ బిల్డింగ్స్ లో ప్రమాదకరం ఉంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఇక్కడ రావద్దు అంటూ కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా చూసుకుంటే ఇక కాలనీలో ఉండేటటువంటి పద్మ కాలనీలో ఎవరైతే ఉంటున్నారో ఏ రాత్రికి కూడా ఏ రాత్రికి ఏం జరుగుతుందో అంటూ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఈ యొక్క బిల్డింగ్ కూలితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ముందు భాగంలో ఉండేటటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటిపైన కూడా కూలే అవకాశం ఉంది కాబట్టి అయితే ఇటు హైడ్రా అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క బిల్డింగ్ ని పరిశీలించారు. ఖచ్చితంగా ఇంకొక పెద్ద వర్షం కూడా వచ్చిందంటే ఈ యొక్క బిల్డింగ్ కూలే పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ముందున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఖాళీ చేయించిన అయితే తెలుస్తుంది. మొత్తం టోలుగా కూడా ఈ కాలనీ వాసులు కూడా ఈ యొక్క నాల పొంగింది అంటే మాత్రం ఈ యొక్క డివైడర్ కూలిపోయి ఉంది కాబట్టి సేఫ్టీ కూడా కూలిపోయి ఉంది కాబట్టి మొత్తం కాలనీలకు నీళ్ళు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ప్రతిసారి అయితే వర్షం పడ్డ ప్రతిసారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. మొత్తం టోలుగా ఇండ్లు మునిగిపోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అక్కడక్కడ కాలనీలో మనం చూసాం కొన్ని దృశ్యాలు కూడా. అయితే ఈ యొక్క నాళాలు ఏవైతే ఉంటాయో అయితే మ్యాన్వల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి ఆ కాలనీలో ఉండేటటువంటి చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడే పొజిషన్లు ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే వర్షాకాలంలో చూసుకుంటే ఆ నాళాలు పొంగడం వలన మ్యాన్వల్స్ ఓపెన్ కావడం వలన కూడా ఎంతో మంది అయితే చనిపోయిన దృశ్యాలను కూడా మనం చూసాం కాబట్టి అయితే కాలనీ వాసులు కూడా కోరుకుంటున్నారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటూ. ఈ యొక్క వాల్ ఖచ్చితంగా ఈ యొక్క వాల్ నిర్మించినా కూడా అయితే ఈ బిల్డింగ్ మొత్తం టోలుగా ప్రమాదంలో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. రెండు బిల్డింగ్స్ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రెండు బిల్డింగ్స్ తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే 10 ఫ్యామిలీస్ ఉంటాయో ఆ 10 ఫ్యామిలీస్ మొత్తం టోలుగా కూడా ఖాళీ చేయించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి మరొక భారీ వర్షం కూడా వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిల్డింగ్ కూలే పరిస్థితి ఉంది అంటూ కూడా కాలనీ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. వరలక్ష్మి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.